మీ ఊరు యాక్సెంట్ లాగా ఉంది. మాది కొత్త వలస. బట్ వైజాగే కదా అది. వైజాగ్ కాదు, వైజాగ్ దగ్గర. గుర్తుపెట్టుకోరు. నెక్స్ట్ ఏదైనా ఊరు అడిగినప్పుడు వైజాగ్ అంటే చెప్తాను ఈ పని. హే గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో నిన్న వెళ్ళిన టెస్టుల రిపోర్ట్స్ ఈరోజు వచ్చాయి. అంతా బాగానే ఉంది. ఫస్ట్ టైం జీవితంలో నెగిటివ్ అని చూసి హ్యాపీ ఫీల్ అయ్యాం. అంతా బాగానే ఉంది. లైక్ ఈవెన్ కొలెస్ట్రాల్ అంతా లిమిట్లోనే ఉంది. కొంచెం భయపడ్డా, మరి మనం ఓవర్ వెయిట్ అయిపోయాం ఏంటని భయపడ్డా. బట్ అంతా కంట్రోల్లోనే ఉంది. సో జనవరి 1 నుంచి ఇంకా మనం జనవరి 1 కాదు, ఈ వీక్ ఎంజాయ్ చేసి కావాల్సింది తినేసి నెక్స్ట్ వీక్ నుంచి ప్రశాంతంగా డైట్ చేసుకుందాం. సో అది విషయం. మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి. బాడీలో యూరియా తగ్గిందంట. అక్క, నీ బాడీలో యూరియా తగ్గితే ఏం చేస్తావు? నా మాటిన ఒక 50 కేజీలు బస్తా తెచ్చుకో, యూరియా బస్తా. రోజు నీళ్ళలో కొంచెం కొంచెం కలుపుకో, పొద్దున తాగు. మా ఆఫీస్లో స్నాక్స్ బాగాలేదు ఈరోజు. సో బయట తిందామని వచ్చాం. ఆఫీస్ ఏంటంట? నాకు దోశ, మసాలా దోశలో మసాలా వేయడు ఇక్కడ, నీ ఇష్టం. పునుగులు ఉన్నాయా? నాకు చిన్న పునుగులు. అన్న, ఒక ప్లేట్ పునుగు, హాఫ్ ఆనియన్ బోండా, హాఫ్ ప్లేట్. నువ్వు ఇంకా నేను చెప్పాను నువ్వు అది అంటే అది చెప్పాను. ప్లేట్ పునుగు, హాఫ్ ప్లేట్ ఆనియన్ బోండా. 220, 420 కాదు. సో ఇది మనది ఇడ్లీ తినే బ్యాచ్ అయ్యా. మొహమ్మడి చూపించా బాబు. ఇడ్లీ మీద ఫోకస్ పెట్టుతుంది. మసాలా దోశ. వెదర్ చాలా ప్రశాంతంగా ఉంది గైస్. అసలు చల్లగా వాతావరణం చాలా అంటే చాలా బాగుంది. అయితే పాడుతున్నావు, పాడు ఇప్పుడు. పాడు చల్ల చల్లగా. అమ్మో, వాయిస్ వినలేకపోతున్నా. అక్క నీ ఫుల్ పేరు ఏంటి అసలు? డాలీ దివ్యనాథ్. లేదా ఫుల్ పేరు చెప్పు, ఇంటి పేరుతో మొత్తం కలిపి. గవర వెంకట డాలీ దివ్యనాథ్ నాగ విశ్వ సాయి వెంకట పద్మావతి దీక్షిత. నిజంగా అంత పెద్ద పేరా? సర్టిఫికేట్లలో రాశారు అక్క అంత పెద్ద పేరుని? అందుకే డాలీ దివ్యనాథ్ అని రాశారు. అక్క, కొత్త జంట ఉంది కదా, ఆన్లైన్లో ట్రెండ్ అవుతుంది. వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు మీ ఊరు వాళ్ళు అంటగా? స్కూల్కి వెళ్ళి చదువుకోమని చెప్పాలి ఫస్ట్. మీ ఊరు వాళ్ళు అంటగా? వాళ్ళు మా ఊరు వేరు, మాది కొత్త వలస. వాళ్ళు వైజాగా? వాళ్ళు వైజాగా? వాళ్ళు వైజాగ్ కూడా కాదు, ఆమె రాజమండ్రి అంట. ఏటి అంటుంది మరి? ఏటి అంటుంది కదా. నువ్వేమంటావు మరి? ఏంటంట? నేను ఏంటనే అంటాను. లేదు, భాష కాదని అలా మాట్లాడతారు. వైజాగ్లో అసలు ఉంటుంది యాక్సెంట్ అలాగే ఉంది. మీ ఊరు యాక్సెంట్ లాగా ఉంది. మాది కొత్త వలస. బట్ వైజాగే కదా అది. వైజాగ్ కాదు, వైజాగ్ దగ్గర. గుర్తుపెట్టుకోరు. నెక్స్ట్ ఏదైనా ఊరు అడిగినప్పుడు వైజాగ్ అంటే చెప్తాను ఈ పని. తెలియని వాళ్ళ కోసం చెప్తా. నువ్వేం చెప్తావు? హైదరాబాద్ అనే చెప్తావు కదా. మాది హైదరాబాదే కదా. నీది ఎక్కడ హైదరాబాద్ అవుతుంది? హైదరాబాద్లో హైటెక్ సిటీ మాది. నువ్వు హైటెక్ సిటీ కాదు, నీది వేరే ఊరు. మాదాపూర్ మాది. హైదరాబాద్ ఊరు పేరేంటి? రామగోపిశెట్ట, మామిడికాయల మడవా. అది హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు ఉంది. నేను ఎప్పుడు హైదరాబాద్ అన్నా. మేము ఉండి మా సొంతూరు అడిగితే మాయలమడ అంటాం. హైదరాబాద్ ఎందుకంట? మేము సొంతూరు అడిగితే